హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నేరు రుచులు. ఈరోజు నేను ఒక క్విక్ అండ్ ఈజీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే కండెన్స్డ్ మిల్క్. ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి మనం ఒక 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక 3 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం పాలు అసలు వాడట్లేదండి. నెక్స్ట్ ఇందులోకి మనం ఒక 2 టీ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకోవాలి. గీ అనేది మెల్ట్ చేసుకొని వాడుకోవాలండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్ గోరువెచ్చని నీటిని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలా, ఎక్కడ ఉండలు అనేవి లేకుండా ఒక విస్కర్తో బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి. ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా దగ్గరుండి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుందండి. దీనికోసం నాన్ స్టిక్ ప్యాన్ అయితే బాగుంటుంది. ఏదైనా స్వీట్స్ కానీ కేక్స్ కానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు కండెన్స్డ్ మిల్క్ని బయటికి వెళ్ళి తెచ్చుకునే వీలు లేనప్పుడు ఇంట్లోనే మిల్క్ పౌడర్ ఉంటే చాలండి. ఇంట్లో 5 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా 4 to 5 మినిట్స్ వరకు కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటే ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారాక ఇది ఇంకాస్త చిక్కపడుతుందండి, కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో దింపేసుకుంటే సరిపోతుంది. దీన్ని పూర్తిగా చల్లార్చుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. అంతేనండి, 5 మినిట్స్లో ఈజీగా మిల్క్ పౌడర్తో కండెన్స్డ్ మిల్క్ని ఇలా తయారు చేసేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.